విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వారికి ఇంటర్న్షిప్ కాలం తగ్గించాలని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ అన్నారు. శాసనసభలో ఆమె ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విదేశాల్లో విద్యను అభ్యసించిన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ సమయం తగ్గించి వారిని త్వరగా డాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేయించాలని ఆమె కోరారు. డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో వైద్య శాఖ ఈ నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. దీనికి మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. అధ్యక్ష, ఇవాళ నేను మీ ముందుకి ఫారిన్లో ఎంబీబీఎస్ చదువుకున్న మన రాష్ట్ర విద్యార్థులైన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ గురించి ప్రస్తావించడానికి మీ ముందుకు వచ్చాను. అధ్యక్ష, మన రాష్ట్ర విద్యార్థులు ఇక్కడ ఎంబీబీఎస్ చదివే అవకాశం లేక ఫారిన్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకొని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇక్కడ సర్వీస్ అందిస్తుంటారు. అధ్యక్ష, అలాగే వీళ్ళు డాక్టర్లుగా కొనసాగడానికి వీరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళకి మెడికల్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. అధ్యక్ష, అలాగే వీళ్ళ క్వాలిఫికేషన్తో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాగే కంపల్సరీ రొటేషనల్ మెడికల్ ఇంటర్న్షిప్ 1 ఇయర్ యాక్ట్ ద్వారా 1 ఇయర్ ఇక్కడ ఇండియాలో వర్క్ చేసి తర్వాత వాళ్ళు డ్యూటీకి అర్హులవుతారు. అధ్యక్ష, కానీ ఇది 2021 వరకు ప్రాపర్గానే జరిగింది. అధ్యక్ష, ఈ ప్రాసెస్. కానీ ఈ కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉక్రెయిన్ వార్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్న్షిప్ 1 సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలకి పొడిగింపడం జరిగింది. అధ్యక్ష, ఈ కారణంగా విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థులందరూ ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయవలసిన ఆవశ్యకత ఉందని ఇక్కడ ఎన్ఎంసీ ద్వారా వాళ్ళకి ఇచ్చింది. అధ్యక్ష, సో దీనివల్ల వీళ్ళు అంటే కోవిడ్ వల్ల యుక్రెయిన్ యుద్ధాల వల్ల వాళ్ళు అక్కడ కాలేజ్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయకపోవడం వల్ల ఆన్లైన్లో చేయడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎదురైంది. అధ్యక్ష, అలాగే నార్మల్గా ఎంబీబీఎస్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి తర్వాత ఇక్కడ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళు ఉద్యోగాలకి ఎంబీబీఎస్లో వెళ్ళిపోయారు. అధ్యక్ష, కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ 2 ఇయర్స్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రావడానికి ఒక 6 మంత్స్ వరకు పడుతుంది. అధ్యక్ష, ఆ టైం ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా అలాగే వేస్ట్ అవుతుంది. అధ్యక్ష, అలాగే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు, అలాగే డాక్టర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి నేను విన్నవించుకునేది మినిస్టర్ గారికి ఇంటర్న్షిప్ కాలం తగ్గించి 1 సంవత్సరం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్న్షిప్ 1 ఇయర్ చేసి వాళ్ళు డాక్టర్స్గా వెలుగులోకి వస్తే బాగుంటుందని. అంటే ఎంతోమంది ఇక్కడి నుంచి ఫారిన్ మెడికల్కి వెళ్తున్నారు అంటే ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండి అక్కడ దాకా వెళ్ళి చదువుకొని ఇక్కడ దాకా వస్తున్నారు. అధ్యక్ష, వాళ్ళు ఆర్థికంగా నిలబడాలన్నా సరే లేకపోతే వాళ్ళు డాక్టర్స్గా రికగ్నైజ్ అవ్వాలంటే వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా కావాల్సి ఉంది. అధ్యక్ష, కాబట్టి ఒక డాక్టర్గా నేను కోరుకునేది వాళ్ళ టైం పీరియడ్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళు 1 ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత డాక్టర్స్గా వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ప్రధానంగా సమస్య ఏంటంటే అధ్యక్ష, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ బయట దేశాల్లో చదివి వస్తే మన దేశానికి వచ్చిన తర్వాత నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు నిర్వహించే పరీక్ష రాసిన తర్వాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది. అధ్యక్ష, అయితే ఈ కోవిడ్ పరిణామాల దృష్ట్యా చాలామంది ఆఫ్లైన్లో అంటే ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో విద్యను అభ్యసించారు. అధ్యక్ష, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు విధంగా. అయితే సుప్రీంకోర్టుకి ఈ కేసు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వెళ్తే అధ్యక్ష, సుప్రీంకోర్టు చెప్పింది ది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విల్ బి ఎలిజిబుల్ టు గెట్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ CRMI ఫర్ 2 ఇయర్స్. అది కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ సార్. ఎందుకంటే వీళ్ళు బయట దేశాల్లో ఆఫ్లైన్లో చదివారు కాబట్టి ఆ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. కాబట్టి CRMIని 2 సంవత్సరాలు చేయాలని సుప్రీంకోర్టు. దాని తర్వాత 2023 నవంబర్లో NMC కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చి చాలా స్పష్టంగా చెప్పింది. అధ్యక్ష, మాకు కూడా చాలా సానుభూతి ఉంది విద్యార్థుల విషయంలో. అందుకనే మా శాఖకు సంబంధించి స్పెషల్ CS గారు కానీ రిజిస్ట్రార్ కానీ నిత్యం వాళ్ళ అసోసియేషన్తో మాట్లాడుతున్నారు. నేను కూడా చాలా చోట్ల కలిశాను. గౌరవ సభ్యులు చాలామంది కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. సానుకూలంగా స్పందించడం, NMCతో కూడా మేము పదే లేఖలు రాయడం కూడా చేస్తున్నాం. అధ్యక్ష, అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సంఖ్య 1500 లేదు. అధ్యక్ష, ఇది ఎందుకంటే గత సంవత్సరం మనం చూస్తే 2016 నుంచి 2023 దాకా వచ్చిన అప్లికేషన్లు
ప్రతి సంవత్సరం 147, 71, 131 ఈ విధంగా 2023లో 667 అప్లికేషన్స్ వచ్చాయి. అందరికీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ నవంబర్ 23లో ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ తర్వాత అప్పుడే దానికి ముందు ఇది ఎప్పుడు కూడా నవంబర్లో చేస్తాం అధ్యక్ష. మే, జూన్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తాం. వీళ్ళు అండర్టేకింగ్ ఇచ్చి భవిష్యత్తులో ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏంటంటే దాని అనుగుణంగా మేము నడుచుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది, అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థులు దాని తర్వాత ఎన్ఎంసీ గైడ్లైన్స్ రావడం జరిగింది. ఫైనల్ ఇయర్లో ఉంటే 1 సంవత్సరం మీరు ఆన్లైన్లో చేస్తుంటే దాన్ని అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో చేసి కాంపెన్సేటరీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ సంబంధిత యూనివర్సిటీల నుంచి వాళ్ళకి ఆఫ్లైన్లో చేసి ఆ కాంపెన్సేటరీ సర్టిఫికేట్ తేలేకపోయారు. దాని కారణంగా ఇక్కడ క్లినికల్ క్లర్క్షిప్ ఇవ్వాలనేది ఒక సంవత్సరం అక్కడ నష్టపోయిన 1 సంవత్సరాన్ని ఇక్కడ చేయాలని, తర్వాత 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి. 2 సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళు 2 సంవత్సరాలు క్లినికల్ ఇంటర్న్షిప్ క్లరికల్షిప్, దెన్ 1 year ఇంటర్న్షిప్ అధ్యక్ష. దాంట్లో పెండింగ్ ఉన్నవి 2024 సంవత్సరానికి 46, 2023 మేలో అండర్టేకింగ్ ఇచ్చిన వాళ్ళు ఒక 55 మంది, మిగతా వాళ్ళు పూర్తి చేసి వెళ్ళారు అధ్యక్ష. ఒక 55 మంది, మొత్తం కలిపి 115. ఈ సంవత్సరం వస్తున్న వాళ్ళు ఒక 392 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అయితే వీటి నేపథ్యంలో పదే మేము రాయడం జరిగింది అధ్యక్ష. అయితే ఎన్ఎంసీ విషయంలో ఇది చాలా వైద్య విద్య అనేది క్లిష్టతరమైన విద్య కాబట్టి ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని చెప్పడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము రాసిన సందర్భాల్లో కూడా ఎన్ఎంసీ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలామంది విద్యార్థులు కూడా సొంతగా వెళ్ళారు, ఎన్ఎంసీని మెయిల్ పంపారు. దాంట్లో మన రాష్ట్రం నుంచి డాక్టర్ నజియా అనే ఒక విద్యార్థినికి వచ్చిన మెయిలు దీని ప్రకారం వాళ్ళు ఇదేంటంటే, తర్వాత ఎన్ఎంసీ ఏం చేసింది అధ్యక్ష, వీళ్ళు కాంపెన్సేటరీ సర్టిఫికేట్ చూడడం కోసం ఎంబసీల నుంచి వాళ్ళు ఏ పీరియడ్లో ఎంబసీలో వివరాలు ఉంటాయి కాబట్టి ఆ దేశాలు నిజంగా వెళ్ళారా లేదా అని తీసుకోవడం జరిగింది. కొంతమంది వెళ్ళినట్టుగా చూపించారు కానీ వాస్తవానికి వెళ్ళలేదు. వీటి నేపథ్యంలో మరింత క్లిష్టంగా ఎన్ఎంసీ వ్యవహరించాల్సి వచ్చి గైడ్లైన్స్ క్లిష్టతరంగా చేసింది అధ్యక్ష. దాంట్లో విద్యార్థులకు పంపించిన దాంట్లో ఒక అమ్మాయి నాట్ యాక్సెప్టింగ్ కంపెన్సేషన్ లెటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ నోటీస్ డేటెడ్ 19/6 అని పంపిస్తే దానికి రాశారు, డీటెయిల్స్ ఆఫ్ వీసా ఎంట్రీస్ ఇన్ ది పాస్పోర్ట్, యువర్ స్టే ఇన్ ఇండియా వాజ్ 1 year 9 months and 4 days out of your total 5.5 years course. Further, the compensation certificate issued by your study university on 26/5/23 period of your online study and period of compensation on online study has not been mentioned. Hence, your allotment order for 2 internship issued by APMC on 18/5/23 is in order and justified. ఈ విధంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. తెలంగాణలో ఏంటంటే వారికి జీవో ఇచ్చారు అధ్యక్ష. జీవో ఇచ్చేసి 1 సంవత్సరం చేస్తే చాలు అన్నట్టు. కానీ ఆ తెలంగాణ అది కోర్టుకి వెళ్తే కోర్టు పర్మిషన్ అడిగింది. కోర్టు ఎన్ఎంసీ లెటర్ రాస్తే మళ్ళీ కోర్టుకి కూడా హైకోర్టుకి ఎన్ఎంసీ రాసింది అధ్యక్ష. సబ్జెక్ట్ కంప్లైంట్స్ విత్ తెలంగాణ హైకోర్టు ఆర్డర్ అండ్ రిట్ పిటిషన్ 18/458 ఆఫ్టర్ ఇంటర్న్షిప్ డిటర్మినేషన్. వాళ్ళు ఏ విద్యార్థులు వెళ్ళారో వాళ్ళు అనుదీప్ ఉప్పులూరి అని వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు స్పష్టంగా వివరాలు ఇచ్చారు, 24 నెలలు బయట ఉన్నారు, 28 నెలలు బయట ఉన్నారు, అంటే ఈ దేశంలో ఉన్నారు, అక్కడ చేయలేదు అని. అందుకని మిగతా రాష్ట్రాలకు కూడా ఉదాహరణకి గుజరాత్ వీటి గురించి ప్రస్తావించారు. వాళ్ళకి కూడా ఎన్ఎంసీ చాలా స్పష్టంగా రిజిస్ట్రార్ గుజరాత్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశారు 7 జూన్ 2024. I am directed to refer to your letter so and so and the subject cited above. In this regard, it is stated that state medical councils have already been asked to follow the notifications issued by NMC strictly. Accordingly, internship will be for 2 or 3 years as per the case. అదే విధంగా అన్ని రాష్ట్రాలకు కూడా వాళ్ళు ఖచ్చితంగా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సో ఈ ఇబ్బందుల దృష్ట్యా ఏదైతే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారో నిజంగా ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష, కాదనం దాంట్లో పూర్తి ప్రభుత్వానికి సానుభూతి ఉంది. వాటిని మేము రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, నిరంతరం సంప్రదిస్తున్నాం. ఇప్పుడు కూడా అసోసియేషన్తో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చూపే దిశగా కూడా తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా ఏపీఎంసీ బోర్డు పూర్తి నియామకం కాలేదు, దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర పంపడం జరిగింది, త్వరలో వస్తుంది. అయితే ఏపీఎంసీ మిగతా రాష్ట్రాల్లో స్టేట్ మెడికల్ కౌన్సిల్ బోర్డు ఉన్న చోట వీళ్ళు ఎటువంటి పాత్ర లేదు అధ్యక్ష. అంటే రిజిస్ట్రార్ ప్రత్యుత్తరాలు చేస్తున్నారు. బోర్డు ఎన్ఎంసీ ఆదేశాలను ధిక్కరించి చేసే అవకాశం ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అధ్యక్ష.